సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని మంత్రి అన్నారు. సమంతను వెళ్లమని నాగార్జున ఫోర్స్ చేశారని, వెళ్లనంటూ సమంత చెప్పడంతోనే విడిపోయారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాడు అధికారంలో ఉండగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్లను తన వద్దకు రావాలంటూ కేటీఆర్ బెదిరించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతేకాకుండా వాళ్లను డ్రగ్స్ కు అలవాటు కూడా చేశారని, కేటీఆర్ తీరు తట్టుకోలేకే 2 పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారంటూ ఆవిడ బాంబు పేల్చారు. డ్రగ్స్ ఫోన్ ట్యాపింగ్ కేసును తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సురేఖ వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. తన వినాయకుల వ్యక్తిని, ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని నాగార్జున అన్నారు. కొండా సురేఖ రాక్షసంగా మాట్లాడారని అమల ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని నోటీసులో పేర్కొన్నారు. అయితే మహిళ అయ్యుండే తోటి మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే అలా మాట్లాడారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాపులేషన్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లల జనాభా పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు ఆయన. ఇది మంచిది కాదని అన్నారు. గతంలో పాపులేషన్ తగ్గించమని చెప్పింది తానే అన్నారు. 1 ముద్దు 2 ఓకే, 3 వద్దు అన్నారని గుర్తు చేశారు. 2 కంటే ఎక్కువ పిల్లలను కనే పరిస్థితిలో మహిళలు ఉండాలని అన్నారు. ఆ ఒక్కటి కూడా పడిపోతే అంతా వృద్ధులే కనిపిస్తారని, అప్పుడు స్కూల్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు బాబు. నేడు ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. తిరుమలలో జరగబోతున్న అపచారంపై ప్రాయశ్చిత దీక్ష విరమించిన అనంతరం ఆయన తొలిసారి మాట్లాడబోతున్నారు. వారాహి డిక్లరేషన్లో ఏం రాశారు అనే అంశంపై కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒప్పంద కార్మికుల సమస్యకు పరిష్కారం లభించింది. ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించడంతో చర్చలు కొలిక్కి వచ్చాయి. విశాఖ ప్రాంతీయ లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందంపై కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ పూజలు అందుకుంటోంది. భక్తులతో విజయవాడ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు భక్తులు. తీరొక్క పూలను అందంగా పేర్చి పూజలు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్లో తక్షణమే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఏటా 20,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఆయన మద్యపాన నిషేధం ఎత్తివేస్తే ప్రభుత్వానికి నిధులు సమకూరుతాయని చెప్పారు. ఆ రాబడిని విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు వినియోగిస్తామని అన్నారు ప్రశాంత్ కిషోర్.